హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. చాలా చోట్లయితే వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకొచ్చినట్లయితే వర్షం పడేటప్పుడు మనము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకి అస్సలు రాకూడదండి. ఎందుకంటే మనకి జలుబు చేసి దగ్గు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌లో వాతావరణం మార్పులనేవి జరగడం వల్ల ఎక్కువగా ఈ జర్మ్స్ అలాగే కీటకాలనేవి ఎక్కువగా ఆహ్, నివసిస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా ఉండడం వల్ల మనము తీసుకునే ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వేడి వేడిగానే తినాలి. చల్లని వస్తువు అనేది తినకూడదు గర్భంతో ఉన్నప్పుడు. ఇంకా బయట ఎవరైనా వస్తూ ఉంటే బయట నుండి ఎవరైనా లోపలికొచ్చారు అంటే వాళ్ళతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు బాగా ఫ్రెష్ అయిన తర్వాతనే వాళ్ళు టచ్ చేయడం గానీ, లేకపోతే ముట్టుకోవడం గానీ ఈ విధంగా చేయాలి. లేకపోతే వాళ్ళని అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే బయట నుండి వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ జర్మ్స్ అనేవి ఉంటాయండి. అలా చూడడం వాళ్ళు టచ్ చేయడం వల్ల మనకి జలుబు, దగ్గు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మీరు డైలీ ఫ్రెష్‌గా ఉండాలనమాట. డైలీ బాత్ అయితే చేసుకోవాలి. అలాగే బయట నుండి కిటికీల నుండి కావచ్చు, ఎక్కడి నుండి అయినా గానీ చల్లగా ఎక్కువ చలి అనేది పెట్టకూడదు. అందువల్ల మీరు విండోస్ అనేది క్లోజ్‌లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇక వర్షాకాలంలో ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా వేడి వాటర్ గూడా బాగా కాంచుకొని, చల్లార్చి, గోరువెచ్చని వాటర్ అయితే తాగాలండి. ఎందుకంటే దాంట్లో ఉన్న జెర్మ్స్ అన్నీ చనిపోతాయి మనం వేడి చేసినప్పుడు. అందువల్ల మనము వేడి చేసి చల్లార్చిన వాటర్ అయితే తీసుకొని తాగడం మంచిది. ఇక ఫుడ్ విషయానికొచ్చినట్లయితే బయట నుండి తెచ్చే జంక్ ఫుడ్ అనేది అస్సలు తినకూడదు. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ ఫుడ్స్ అయితే తీసుకోవాలి. అవి కూడా ఎలా ఉండాలంటే వేడి వేడిగా తీసుకోవాలి. ఇప్పుడు చికెన్, మటన్ లేకపోతే స్పైసీగా తినాలనిపించడం, ఇక సూప్స్ తినాలనిపించడం ఇవన్నీ మనము ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని బాగా వేడి వేడిగా తీసుకుంటే మంచిది. చికెన్, మటన్ లాంటివి కూడా చాలామంది ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు. బాగా డీప్ ఫ్రై అనేది చేసుకొని తినాలి. పచ్చి పచ్చిగా ఉన్నట్టే అస్సలు తినకూడదండి గర్భం దాల్చినప్పుడు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక బయటికి పోవాల్సి వచ్చింది అంటే బై కార్‌లో అయితే వెళ్ళాలి. మాక్సిమం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. కానీ తప్పదు అన్న పరిస్థితుల్లో కార్‌లో కానీ, లేకపోతే ఏదైనా బస్సు ఇలాంటి ప్రయాణాలైతే చేయొచ్చు. ఇక బయట ఎళ్ళేటప్పుడు కూడా చలికాలం కాబట్టి ఎక్కువ చలేస్తూ ఉంటుంది. వర్షాలనేది ఎక్కువగా పడుతుంటాయి. అందువల్ల అంబ్రెల్లా తోడుగా పెట్టుకోవాలి. అలాగే వూలెన్ క్లాత్స్ అంటే స్వెటర్ లాంటివి వేసుకోవాలి. చెవిలో దూదిలాగా పెట్టుకోవాలి. అలాగే స్కార్ఫ్ అనేది చెవికి బాగా కట్టుకోవాలి. ఎందుకంటే మీకు చలేసిందంటే బేబీ కూడా లోపల అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుందనమాట. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ బేబీ కూడా చాలా హ్యాపీగా, జాగ్రత్తగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బయట ఫుడ్ అస్సలు తినకండి. జంక్ ఫుడ్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. గోబీ మంచూరియా లాగా మసాలా పూరి ఇలాంటివి అస్సలు తినకూడదండి. మీకేమైనా ఇష్టం ఎక్కువ అవుతుంది అంటే ఇంటిలోని వెజిటబుల్స్‌తో మనకు సూప్ లాగా చేసుకొని తినండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అలాగే బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ నేమ్స్ కావాలంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. 100% మనం వీడియో చేసి అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.